లూలు ఏంటి అతి ఇలా చేస్తే అసలు ససేమిరా ఒప్పుకునేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారనమాట. సో అసలు లూలుకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు లూలు మాల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఎంత మంచి పేరు వచ్చిందో మనం కూడా చూసాం. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్లో కూడా లూలు మాల్ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం లూలు సంస్థలకి ఇక్కడ పర్మిషన్స్ రాలేవు. సో ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వంతో భేటీ అయ్యారు. ఇక్కడ మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లూలు మాల్ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి. కానీ అక్కడ ఉన్నది వేరే వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా ఓకే అని చెప్పేవాళ్ళేమో. బట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ముక్కుసూటిగా స్ట్రేట్ ఫార్వర్డ్గా అన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అంటే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా అడగడం జరిగింది. మీరు ఏ విధమైనటువంటి ప్లానింగ్ ఉంది, మీరు ఎలాంటి తీసుకొస్తారు, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని ఏ విధంగా తీసుకొస్తారు, ఇట్లా అన్నీ కూడా అడగడం జరిగింది. సో ముఖ్యంగా మరీ ఎక్కువగా అతిగా కండిషన్స్ పెడుతూ ఉన్నారు లూలు మాల్కి సంబంధించిన వాళ్ళు. అంటే ఇక్కడ ప్రభుత్వంతో మాకేం పని లేదు, అంటే ప్రభుత్వానికి మా అవసరం ఉంది అనే విధంగా లూలు వాళ్ళు విపరీతమైనటువంటి కండిషన్స్ అతిగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో ఈ విధంగా అతిగా ఉంటే మాత్రం అస్సలు చెల్లదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంతోనే మీకు సంబంధం లేదు అనుకుంటే మరి మా రాష్ట్రంలో మీకు సంస్థ ఎందుకు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అడగడం జరిగింది. అదే విధంగా ఈ లూలు సంస్థలకు సంబంధించి ఆహారము అంటే పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది, లేకపోతే ఎగుమతి దిగుమతి సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓన్లీ అవే తీసుకొస్తారని కూడా గ్యారంటీ లేదు. ముఖ్యంగా గోవధలు అనేవి కంప్లీట్గా నిషేధం ఇక్కడ. సో అలాంటి వాటికి మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాము. అలాంటివి చేస్తామంటే కూడా, అలాంటివి మేము ప్రోత్సహిస్తామంటే కూడా అసలు మీ లూలు మాల్స్కి ఇక్కడ మేము అనుమతి కూడా ఇవ్వము అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, అదేవిధంగా ఈ పాయింట్ చెప్పినప్పుడు మన సిబిఎన్ గారు కూడా స్పందించి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోవధలు అనేవి ఖచ్చితంగా నిషేధం ప్రకటిస్తూ ఉన్నాము, అలాంటివి చేస్తే నిజంగానే మేము అనుమతి ఇవ్వము అనే విధంగా ఆయన కూడా చెప్పారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఫుడ్కి సంబంధించిన వాడు కాబట్టి. సో ఈ విధంగా లూలు మాల్స్ అనేవి ఎంత ప్రసిద్ధిగాంచినా, ఎంత మంచి పేరున్నా కూడా అక్కడ ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి సో ఆ విధంగా అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఎక్కడైతే విశాఖ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఎక్కడ మీరు లూలు మాల్కి మేము భూములు కేటాయిస్తామని చెప్పేసి ఎక్కడ పెడదాం అనుకుంటున్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి, యువతకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అనేది మీరు కల్పించాలి. లేదు మేము వేరే చోటు నుంచే తెచ్చుకుంటాం, కొంతమంది తీసుకుంటాం, ఇంకొంతమంది అంతా కూడా మేమే తెచ్చుకుంటాం, మా వాళ్ళే ఉంటారు. సో ఇదైనా సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు రాష్ట్ర ప్రజలకి, ఆ ప్రాంతాల ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే అనుమతి ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క మాల్ అనేది అక్కడ వస్తే చాలా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ప్రతి ఒక్క పాయింట్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించడం జరిగింది. సో ఓవరాల్గా అయితే అతిగా వాళ్ళు కండిషన్స్ పెట్టడం కావచ్చు, అండ్ గవర్నమెంట్కే మా అవసరం ఉందని కూడా వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు ఇక్కడ ప్రభుత్వానికి అయితే నచ్చలేదు. బట్ మరి వాళ్ళు ఏ విధంగా నచ్చ చెప్తారు ఇక్కడ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని కూడా గమనిస్తూ ఉంటారు ఆ లూలు మాల్ విషయంలో. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి సంస్థలు మనకు నమ్మకం ఉంటే ఓకే, బట్ స్టార్టింగ్లోనే ఈ విధంగా మాట్లాడి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు తెచ్చుకుంటా ఉంటే ఖచ్చితంగా కొన్ని మతలబులు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు.